టీబీ డ్యామ్ను మంత్రి పయ్యావుల కేశవ్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇది ఎక్కడైతే 33 గేట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. గతంలో 19వ గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో గేట్లు మొత్తం అన్నిటినీ మార్చాలని సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటికే 23 గేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి అధికారులు ఉన్నారు, ఏం చెప్తారు వారు మాట్లాడడం? సరే ఏంటి ఈరోజు హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నటువంటి గేట్ల అమరిక అనేది ఎలా సాగుతుంది? ఇప్పటి వరకు మేము అనుకున్న టయానికన్నా ముందు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఒరిజినల్గా ఏజెన్సీకు జూన్ ఆఖరి వరకు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది, కానీ ఏప్రిల్ లోపల అన్ని గేట్లు ఎరెక్షన్ చేయాలనే ఇది పెట్టుకున్నాము. ఇప్పటికి 21 గేట్లు కంప్లీట్ అయినాయి. కొన్ని ట్రయల్ రన్ కూడా చేశాము. మిగతావన్నీ ఫినిషింగ్ కావడానికి మ్యాక్సిమం మే 15th కంతా ట్రయల్ రన్ కూడా చేస్తాము. సార్, ఇప్పుడు 19వ గేటు దగ్గర మనం ఆ రోజు కొట్టుకుపోయిన గేటు దగ్గరే ఉన్నాం. అప్పుడు ఆ రోజు ఎంత దూరం వెళ్ళిపోయింది? అప్పుడున్న పరిస్థితులు ఏంటి సార్, మిగతా గేట్ల పరిస్థితి? అప్పుడున్న యాక్చువల్లీ ఏమంటే గేట్లన్నీ ఇప్పటికీ 70 ఏండ్లు ఇవి మనకు పనిచేసి పెట్టాయి. చాలా గ్రేట్. ఎందుకంటే వాటి లైఫ్ 45 ఇయర్స్, కానీ 70 ఇయర్స్ వచ్చినాయి. బికాజ్ ఆఫ్ మనం మెయింటెనెన్స్ ఇక్కడ బోర్డులో ప్రత్యేకించి 3 సంవత్సరాలకు ఒకసారి శాండ్ బ్లాస్టింగు, పెయింటింగు, మెయింటెనెన్స్ మాత్రము 100% మేము చేయగలిగాము బోర్డులో. దానివల్ల మనకు ఇన్ని రోజులు లైఫ్ వచ్చింది. మేము చేయలేకపోయింది ఏంటంటే ఆ గ్రూలో ఉన్న దీన్ని మెయిన్ పార్ట్ను గ్రూలో రోలర్స్ అవి ఉంటాయి, అవి చేయలేకపోయాము. అవి అందుబాటులో లేదు. దానివల్ల అక్కడ రస్ట్ ఏర్పడి ఆ ఎక్కువ ప్రెజర్కు ఒక గడర్ బయటికి రావడం వల్ల కొట్టుకొని పోయింది. సార్, ఇప్పుడు ఇంత స్పీడ్గా పనులు జరగడానికి ప్రధానంగా ప్రభుత్వం సపోర్ట్ వల్లనే ఇంత స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. 2 ప్రభుత్వాలు, ఇటు కర్ణాటక కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ, 2 ప్రభుత్వాలు మాకు ప్రతి క్షణం ఎవరికి ఎప్పుడు ఏం ఆదేశాలు ఇవ్వాలో అలా ఇస్తూ మా వెంటూ ఉండి వాళ్ళు మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని విధాల వీళ్ళు సహకారం చేస్తున్నారు. దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సిడబ్ల్యూసి వాళ్ళు డిజైన్స్ దాంట్లో కానీ సిడబ్ల్యూసి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కానీ త్వరగా రావడం వల్ల మేము ఈ గేట్లు త్వరగా డిజైన్స్ అప్రూవల్ చేసుకొని టెండర్ పిలిచి వితిన్ టైంలో చేయాలనే ఉద్దేశంతో మేము అంత యుద్ధ ప్రాతిపదికన మొత్తం గేట్లు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చెప్తారు సార్, ఈరోజు 33 గేట్లను ఈ రకంగా మీరు, ఎందుకంటే మీరు భాగస్వాములు అవుతున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఇది యాక్చువల్ ఛాలెంజింగ్ వర్క్. మెయిన్ పాయింట్, మేము ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం ఫస్ట్, మాకు డౌట్ యాక్చువల్గా. కానీ ఈ కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఆయన చాలా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఇక్కడ మన నారాయణపూర్ డ్యాము, కేఆర్ఎస్ ప్లస్ వర్కా బ్యారేజ్లో ఉంది, బాగా ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చెప్పంటే ఇతనికి చాలా ఉపయోగపడింది. మామూలుగా జస్ట్ ఓన్లీ ఒక 2 బ్యాచ్ పెట్టింటే అయ్యేది కాదు యాక్చువల్గా. ఫస్ట్ మేము కొంచెం ఇనిషియల్గా December 24th స్టార్ట్ చేసి కొంచెం భయం వేసింది యాక్చువల్గా. కానీ లేటర్గా తర్వాత మా ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ మేము మాట్లాడుకొని నంబర్ ఆఫ్ బ్యాచెస్ గ్రూప్స్ వాళ్ళు బ్యాచెస్ పెంచారన్నమాట. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్క 8 గేట్ల వర్క్ జరుగుతూ ఉంది. ఒక గేట్ కాదు యాక్చువల్, ఒక జస్ట్ 2 గేట్స్లో జరుగుతుందంటే వర్క్ కానే కాదు యాక్చువల్. మళ్ళీ ఇంకా డిజైన్ వీళ్ళు గేట్లు వేసే వాళ్ళు కూడా వేరే ఉన్నారు యాక్చువల్గా. మనకు కర్నూలులో 11 గేట్లు వేస్తున్నారు, మిగతా వాళ్ళు 22 గేట్లు వేస్తారు, టోటల్ 33 గేట్లు అయితే. కానీ అది అంత ఫాస్ట్నెస్ ఉండడం వల్లే సాధ్యమవుతుంది, లేకుంటే చాలా కష్టం. నిజం చెప్పాలంటే ఈవెన్ మన గవర్నమెంట్ నుంచి కూడా ప్రెజరు లేదు, కానీ వాళ్ళు ఏమైనా అడుగుతారని మేము భయంతో మా వాళ్ళందరము మేము వాళ్ళకి అడగడానికి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నాం యాక్చువల్. ఇప్పుడు ఏర్పాటు చేసే గేట్లను మనకు లైఫ్ ఎన్ని సంవత్సరాలు? మామూలుగా అయితే గేటు 45 అనుకుంటాము, కానీ మనం మెయింటైన్ చేయడం వల్ల 70 ఇయర్స్ వచ్చింది. ప్లస్ మన ఏసీ గారు కూడా అన్నారు, ఆడ గ్రూవ్లో అవతల నుంచి రాలేమన్న యాక్సెసిబిలిటీ లేదు. యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల ఎండు బాక్సెస్కు మనము పెయింటింగ్ అవి చాలా కష్టం అన్నమాట, మెయింటెనెన్స్. దానివల్లే పోయింది యాక్చువల్గా. నిజం చెప్పాలంటే ఆడ రస్ట్ పట్టకపోతే ఇంకా ఒక 10 years వచ్చిండేదని మా నమ్మకం యాక్చువల్. అక్కడ తప్ప ఎక్కడ అది తృప్పు అంత పట్టలేదు, అంత బాగున్నాయి యాక్చువల్గా. కాబట్టి ఇది కూడా అట్లాంటిది, ఎందుకంటే అవి మనం పియర్స్ చేంజ్ చేయలేదు కాబట్టి ఇది కూడా మినిమమ్ 45 years, మ్యాక్సిమం 70 years కూడా రావచ్చు. థ్యాంక్ యూ.
మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది తుంగభద్ర డ్యామ్కు ఏర్పాటు 33 గేట్లు ఒకటే సీజన్లోనే తీసి ఒకటే సీజన్లోనే ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర. అయితే ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు మనకు గతంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 45 సంవత్సరాలే లైఫ్ అయినప్పటికీ 70 సంవత్సరాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇటు కర్ణాటక ఇటు ఏపీ రెండు కూడా చాలా పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ చేయబోతున్నాం. అతి త్వరలో ఈ పని మొత్తం అంతా కంప్లీట్ చేసి ఈ ఏదైతే ఉందో గేట్లను దాదాపు ఇప్పుడు ఏర్పాటు చేసిన గేట్లు దాదాపు మరొక 70 సంవత్సరాల వరకు మనకు వినియోగంలోకి ఉండేలా మేము ఈరోజు అయితే సిద్ధం చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, టీబీ డ్యామ్ నుంచి కర్ణాటక.